ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా కల్పవృక్ష వాహన సేవ. రాజమన్నార్ అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. భూతవాహన సేవలో శ్రీ కపిలేశ్వరుని దివ్య కటాక్షం. తిరుపతి కపిల తీర్థంలో శివపార్వతులకు స్నపన తిరుమంజనం. చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. పల్లకి ఉత్సవంలో అమ్మవారిని దర్శించిన భక్తులు. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన అలిపిరి సప్త గోమందిరం. అభిషేకోత్సవంలో శ్రీ వేణుగోపాలుని సుందర సోయగం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం ఉదయం స్వామివారి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం అర్చకులు స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో రాజమన్నార్గా అలంకరణ చేసి దేవేరుల సమేతంగా కల్పవృక్ష వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు కల్పవృక్ష వాహనంపై కొలువుదీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి వాహన మండపంలో ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు కోర్కెలు తీర్చే కల్పతరువుగా కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకరణలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణి ప్రపన్నులకు ధరణీధర పాద సేవే భోగము పరమం విడిదిల ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భూతవాహనంపై కపిలేశ్వరుడు భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరునగరిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించే శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన శుక్రవారం ఉదయం భూతవాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ కపిలేశ్వర స్వామివారిని భూతవాహనంపై
అలాగే పల్లకీపై శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువు తెచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగర వీధుల్లో స్వామివారి భూతవాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి శుక్రవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై శివపార్వతులను వేంచేపు చేసిన అర్చకులు పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి శుక్రవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై శివపార్వతులను వేంచేపు చేసిన అర్చకులు పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 22వ తేదీ శనివారం రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ గరుడ సేవ విశేషాలను వివరించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీనివాస మంగాపురం వైఖానస భగవత్శాస్త్రరీత్యా 9 రోజుల బ్రహ్మోత్సవంలో నేడు 4వ రోజున శ్రీవారు రాత్రికి సర్వభూపాల వాహనంలో పరమాత్మ భక్తులందరినీ కూడా దర్శనం చేస్తారు. రేపటి రోజు 5వ రోజు నాడు ఉదయం మోహిని అవతారంలో మాడవీధుల్లో పరమాత్మ దర్శనం చేసి సాయంకాలం గరుడ సేవ గరుడో వేద ఊర్తిస్తూ తప్తహాటక సన్నిభ. గరుత్మంతుడంటే వేద స్వరూపమని దేవతలందరినీ కూడా పిలవటానికే మనం బ్రహ్మోత్సవంలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేస్తాం. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవంలో ఈ వైఖానస భగవత్శాస్త్రరీత్యా భక్తులందరి యొక్క మనోభీష్టాలు నెరవేరటానికి ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క రూపంలో స్వామివారిని దర్శనం చేసి భక్తులంతా కూడా తరిస్తూ ఉంటారు. సమస్త దేవతలు కూడా ఈ 9 రోజుల యొక్క కార్యక్రమంలో బ్రహ్మోత్సవంలో వచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తుంటారు. గరుడ సేవ అత్యంత విశేషం కాబట్టి భక్తులంతా కూడా గరుడ సేవకొచ్చి గరుత్మంతుడి పైన ఆసీనులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి
వైభవంగా జరిగే బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం వలె స్వామివారికి ప్రీతిపాత్రమయ్యే విధంగా సార్వకామికతను కలిగించే 9 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రతిరోజు వాహన సేవలతోనూ మరియు నిమిత్త మాత్రంగా జరిగే అభిషేక స్నపనతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అట్లానే స్వామివారికి ఇష్టమైనటువంటి గరుడు ఆయన నిత్య సూర్యులలో ఒకడైనటువంటి వాడు. స్వామికి సమీప స్థితిలో ఉండేటటువంటి గరుడ వాహనం ఎంతో ప్రత్యేకతను ప్రాధాన్యతను సంతరించుకుంది. అటువంటి వాహనం పైన స్వామివారు ఎప్పుడూ స్వామివారు ధరించి ఉండేటటువంటి లక్ష్మీ కాసుమాలను మరియు నిత్యం సమర్పణ చేసే ఆభరణములను, అలానే స్వామికి ఇష్టమైన పుష్పమాలికలను, విశేషమైనటువంటి అలంకారణను స్వామివారి గరుడారూఢై ఉండేటటువంటి ఆసన స్థితిలో మనందరికీ కూడా 4 మాడ వీధిలో దర్శనం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి యజ్ఞము, అలానే స్వామికి జరిగేటువంటి వాహనము, అలానే స్వామికి జరిగేటువంటి నిత్యకట్ల కైంకర్యములు, ఈ బ్రహ్మోత్సవంలో అందరి దేవతలు సమానమై దేవాలయంలో నిత్యం జరిగేటటువంటి దానికంటే ఉత్కృష్టంగా బ్రహ్మోత్సవంలో ఎక్కువ ఫలితం మనకు వీటన్నిటి ద్వారా అందిస్తుంది. మీరు అందరూ భక్తులు ఈ బ్రహ్మోత్సవ సమయంలో దర్శనం చేసుకొని వాహన సేవల్లో పాత్రులవుతూ శ్రీవారి దర్శనం ద్వారా మీకు పొందవలసిన భాగ్యాన్ని పొందుతూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగరాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో శుక్రవారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. చెన్నై మహానగరం టీ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారి పల్లకీ ఉత్సవం జరిగింది. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి అర్చకులు పల్లకీపై వేంచేపు చేశారు. ఆపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, బాజా భజంతీల నడుమ నివేదన, నీరాజనం సమర్పించారు. చల్లని తల్లిని పల్లకీపై కనులారగాంచి తమిళనాడు భక్తులు పరవశులయ్యారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి వాసులు ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులందజేశారు. స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ
స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పల్లికొండేశ్వరునికి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు చంద్రప్రభపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ సర్వమంగళాదేవి అమ్మవారిని పల్లకీపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పల్లికొండేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై సర్వమంగళాదేవి పల్లకీపై గ్రామ వీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర. పుణ్యము పాపము తెలియని వాడను పూజలు చేయగ విధమే తెలియను ఏ పూలు తేగలను నీ పూజకు ఏ పూలు తేగలను నీ పూజకు ఏ రీతి సేవిల్తు నీ రూపును. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయరస్వామి సమక్షంలో అర్చకులు పలు యాగశాల క్రతువులను జరిపారు. ఆపై ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మానేపల్లి మురళీకృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు గరుడ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవిల్లి పుత్తూరు శ్రీ మనవాళ మహాముని మఠం పీఠాధిపతి శ్రీమద్ది శటగోప రామానుజ జీయరస్వామి పాల్గొన్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజున పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు పట్టు పీతాంబరాలతో అలంకరణలు చేసి పెద్దశేష వాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం చిన్నారుల భరతనాట్య ప్రదర్శన, కోలాటాల నడుమ ఆలయ వీధుల్లో పెద్దశేష వాహన సేవ కనుల పండుగ జరిగింది. గోవిందనామ స్మరణలతో భక్తులు పులకితలయ్యారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో
జనులాలా చేరి మొక్కరో. ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మాఘమాసంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణ వీక్షణం భక్తులను పరవశులం చేసింది. చూడ ముచ్చటగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువుల అనంతరం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ నృసింహుల కళ్యాణము చూతమురారండి, శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణము చూతమురారండి. ముదితలు ముదముగ ముస్తాబు చేయగా మణిబాసింగము నుదుటను గట్టగా పాదాలకు పారాణిని పోయగా పెళ్లి కూతురై వెలిగే లక్ష్మీ కళ్యాణము చూతమురారండి, శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణము చూతమురారండి. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవల ముందు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో తాడిపత్రికి చెందిన వందన డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే పాలకొల్లుకు చెందిన వెంకట జనుములమ్మ బృందం, తిరుపతికి చెందిన వైభవ కోలాట బృందాల కోలాట ప్రదర్శనలు అలరించాయి. అదేవిధంగా తిరుపతికి చెందిన అన్నమయ్య డాన్స్ అకాడమీ వారి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వేషధారణలు ఆకట్టుకున్నాయి. ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైన శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ద్వారకా తిరుమల దేవాలయ ఈవో సత్యనారాయణమూర్తి, అలాగే అర్చకులకు శ్రీశైల ఆలయ ఈవో శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికారు. ఆపై వీరు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి సమర్పించారు. ఆపై ద్వారకా తిరుమల అధికారులు, అర్చకులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో శ్రీనివాసరావు వీరికి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. కడప జిల్లా కాజీపేట గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. మాఘమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తెల్లవారుజామునే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి, అలాగే ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం, పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి బృహత్ మూర్తిని అభిషేక ద్రవ్యాలు సేవించి తన్మయులయ్యారు. అదేవిధంగా కడప జిల్లా పాత కడపలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం కనుల పండుగ జరిగింది. అష్టమిని పురస్కరించుకొని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి సంపెంగ, రోజా తదితర పుష్పమాలలు, వడమాలలతో సుందరంగా అలంకరించి
పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతలు అందజేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువైన శ్రీ వీరమ్మ తల్లి ఆలయంలో సిడిబండి ఉత్సవం ఆద్యంతం కోలాహలంగా జరిగింది. తిరునాళ్లలో 11వ రోజున సిడిబండి ఉత్సవాన్ని వేలాది మంది భక్తుల నడుమ అత్యంత సంబరంగా నిర్వహించారు. నగరంలోని పాత శివాలయం నుండి ప్రారంభమైన సిడిబండి ఉత్సవం అమ్మవారి ఆలయం వరకు భక్తుల దైవనామ స్మరణలతో భక్తిరస భరితంగా సాగింది. భక్తులు అమ్మవారిని సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే విజయవాడ నగరం కస్తూరిబాయిపేటలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. మాఘమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు వేకువజామున చల్లని తల్లి ముత్యాలమ్మకు అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. ఆ తరువాత పట్టు వస్త్రాలు పుష్పమాలలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. సహస్రనామాల పఠనయుక్తంగా ముత్యాలమ్మకు ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్ర మహోబిలంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామి అమ్మవార్లను శ్రీ చక్ర తాళ్వార్ను సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, కంకణధారణ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం సుదర్శన హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో సువర్ణ రాజగోపుర మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష అర్చనాది కైంకర్యాలను అర్చకులు పూర్తి చేశారు. ఆపై ఆలయంలోని యాగశాలలో భగవద్ అనుజ్ఞ, స్వస్తి వాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఋత్విక్వరణం, ఋత్సంగ్రహణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. కడప నగరంలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారిని వేంచేవు చేసి పలు వైదిక క్రతువులను జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయ 24వ వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గణనాథునికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. నివేదన అందజేసి హారతులు సమర్పించారు. జై గణేశ నామస్మరణలు చేస్తూ భక్తులు గణనాథుని అభిషేకాన్ని తిలకించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.